నమస్తే జిల్లా వన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన. ప్రజల మధ్య ముందస్తుగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్న యనమల దివ్య. ఆత్రేయపురంలో అట్టహాసంగా జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలు. రెండో రోజు కోలాహలంగా ప్రారంభమైన జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు. పిఠాపురం పట్టణంలో పైండా శ్రీనివాసరావు రచించిన వ్యాఖ్యానం చేయడం ఎలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వర్మ. రచయితలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్. సుమారు 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఇబ్బందికి గురవుతున్న ప్రయాణికులు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేసి ప్రజల మధ్య ముందస్తుగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న యనమల దివ్య మహిళలు పిల్లలతో బసవన్న విన్యాసాలు, హరిదాసు హరినామ సంకీర్తనలు, భోగభాగ్యాలు అందించే భోగి మంటలను ఆస్వాదించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబం సంక్రాంతి పర్వదినాన్న ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనుగంటి సత్యనారాయణ, చింతమనుడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, కూసుమంచి సత్యనారాయణ, నార్ల రత్నాజీ, కుండల రామకృష్ణ, మల్ల గణేష్, పరవాడ తాతాబాబు, కుక్కాడపు బాలాజీ, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మకర సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇవాళ మనం సంక్రాంతి పురస్కరించుకొని ఇవాళ మనం మహిళలకు అందరికీ కూడా ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం. ఇవాళ మహిళలు కూడా భారీ ఎత్తున అందరూ వచ్చి కూడా ఇవాళ టౌన్లో పాల్గొన్నారు ముగ్గుల పోటీకి. ఇది కాంపిటీషన్ మాత్రమే కాదు, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళకు ఒక మెంటల్ వెల్నెస్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్ మేము ఒకటి స్టార్ట్ చేశాము. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతైతే గౌరవిస్తారో అలాంటి మహిళలకు వాళ్ళు కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఈ పండగకి అందరిలో వచ్చి వాళ్ళ క్రియేటివిటీ నిరూపించుకునేలాగా ఇవాళ మన ముగ్గుల కార్యక్రమం అనేది వాళ్ళ తుని టౌన్లో పెట్టుకున్నాము. ఇది కాంపిటీషనే కాకుండా వాళ్ళ క్రియేటివిటీ స్కిల్, వాళ్ళ న్యూరో సైన్స్కి అలాగే వాళ్ళ మెంటల్ సెన్స్కి దోహదపడుతుంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి ఎన్నో ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అలాగే మన సంక్రాంతి పండగకు వస్తే ఈ సంక్రాంతి పండగ ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి పసిపిల్లలకి భోగిపళ్ళు వేయడం కానీ, అలాగే మన ఆటలు కానీ, యువతకు ఆటలు కానీ, మహిళలకి ముగ్గుల పోటీ కానీ, ఇలాగా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యులకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన సంక్రాంతి పండుగ నిజంగా ఒక నిదర్శనం. ఈ పండుగ అందరూ కూడా కళకళలాడుతూ మీ కుటుంబాలన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ ఒక కుటుంబాన్ని ఒక ఆర్థికంగా నిలబెట్టే పండుగ. అందరి కుటుంబాల్లో కూడా ఒక రైతు పండుగ. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కుటుంబాన్ని కూడా ఆర్థికంగా నిలబెడుతుంది ఈ పండుగ. ఈ పండుగ కూడా మీరందరూ కూడా మా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవంలో భాగంగా రెండో రోజు సోమవారం జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ఈ పోటీలు ప్రారంభించారు. అమలాపురం ఎమ్మెల్యే అయినబత్తుల ఆనందరావు తదితర ప్రముఖులు పోటీలను తిలకించేందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి 22 జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. సోమవారం పలు రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఎయిర్ బోట్ తదితర వాటర్ స్పోర్ట్స్ ప్రజలను అలరించాయి. అమెరికాలో స్థిరపడిన ఆత్రేయపురం వాసులు కూడా తరలివచ్చి ఈ పోటీలను తిలకించారు. చివరి రోజు మంగళవారం ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. అలాగే గోదావరి తీరంలో సంక్రాంతి సంప్రదాయ గాలిపటాల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ కేరళలో సంప్రదాయకరంగా జరిగే పడవల పోటీలు మన కోనసీమలో సైతం నిర్వహించుకోవడం ద్వారా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయన్నారు. భవిష్యత్తులో కేరళ తరహాలో ఈ ప్రాంతం పర్యాటక అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రామకృష్ణరాజు వెగేసిన మాది ఆత్రేయపురం. నిజంగా నేను ఇక్కడే చదువుకుని తర్వాత కెనడా వెళ్ళి అక్కడ చదువుకుని తర్వాత అమెరికాలో స్థిరపడ్డాను. గత 40 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాము. నేను ఫార్మా రంగంలో ఉంటున్నాను.
కానీ నేను పుట్టిన ఆత్రేయపురం, పెరిగిన వాతావరణం, నేను ఈరోజు ఈ స్థితికి రావటానికి అంటే ఇంగ్లీష్లో అంటారు ఇట్ టేక్స్ అ విలేజ్ అని, అంటే ఎంతోమంది సహకారం చేస్తూ ఉంటారు. మన ఆత్రేయపురం అంటే నాకు నిజంగా ప్రాణం. అటువంటి మంచి వాతావరణంలో నేను పుట్టడం, ఇక్కడి నుంచి పైకి వెళ్ళటం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే సత్యానంద గారు, తర్వాత వెంకటరాజు గారు వారి ఆధ్వర్యంలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎంత కన్నుల విందుగా ఉందంటే, నేను ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి టైంకి ఆత్రేయపురం వస్తాను. నాకు అంటే ఆత్రేయపురం అంటే అంత ప్రాణం, ఆ వాతావరణం ఇంత అద్భుతమైన వాతావరణం మనకుంది. దాన్ని వీరి ఆధ్వర్యంలో మహా అద్భుతంగా సృష్టించారు. నిన్న లాకుల దగ్గర చూశాను, తర్వాత ఈరోజు పడవలు పందాలు చూశాను, నిన్న ముగ్గుల పోటీలు చూశాను. ఎంత ఆనందంగా ఉందంటే ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అమెరికాలో ఉన్న మిత్రులకి పంపుతున్నాను విషయాలన్నీ. వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారంటే ఈ ఫోటోలు అవి చూసి ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళంతా కూడా మేము తప్పకుండా వస్తాం మీ రీజియన్కి, మేము కూడా వచ్చి ఇవన్నీ చూస్తాము అంటున్నారు. నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి వీరు చేస్తున్నటువంటి ఇటువంటి మంచి ప్రజెంటేషన్ చూడటానికి నాకు కన్నుల పండుగగా ఉంది. అందుకు మన ఎమ్మెల్యే గారికి, వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీ కూడా వస్తున్నారు అమెరికా నుంచి, ఈరోజే ల్యాండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, వచ్చి వీటిలో పార్టిసిపేట్ చేయాలని మహా కుతూహలంగా ఉంది. అంచేత నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నిజంగా ఒక పండుగ 2 రోజుల ముందే వచ్చేసింది మనకి. ఇంకా 2-3 రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందరూ చక్కగా ఆనందించాలని, అందరి ఫ్యామిలీలు చక్కగా ఉండాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆత్రేయపురం ఉత్సవం సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ చాలా గొప్పగా, ఊహించిన దానికంటే మిన్నగా ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసే విధంగా, కనువిందు చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున జరిపినటువంటి ఈత పోటీలు, రంగవల్లి పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, డోక్రా ఉత్పత్తుల సేల్ కమ్ ఎగ్జిబిషన్, స్పీడ్ బోట్ ప్రయాణాలు, జెట్ స్కీ ప్రయాణాలు అన్నీ కూడా నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న రంగవల్లి పోటీలో చాలా గొప్పగా వందలాది మంది మహిళలు పాల్గొని ఆత్రేయపురం గ్రామంలో ఇంత అందంగా రంగవల్లిలు జరుగుతాయి అన్నట్టుగా అందరూ కూడా ఎంతో సంతోషించే విధంగా జరిగింది. విజేతలందరికీ కూడా నేను బహుమతులు అందజేస్తాం. అదేవిధంగా ఈత పోటీలు కూడా 89 సంవత్సరాల వయసున్న పెద్దవారి దగ్గర నుంచి 6 సంవత్సరాల వయసు గల బాలబాలికల వరకు మహిళలు, పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ కూడా ఈత పోటీల్లో పాలు పంచుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వారందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఈనాడు డ్రాగన్ బోట్ పడవలు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలా చాలా బాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లొల్లలాకులకి పూర్వ వైభవం వచ్చింది. లొల్లలాకులు పూర్వం సినిమా రంగానికి ఒక వేదికగా ఉండేది. కాలక్రమేణా అది కనుమరుగైంది. ఈనాడు మళ్ళా లొల్లలాకులను పునరుద్ధరించడం, అక్కడే స్పీడ్ బోట్లు అన్ని కూడా ప్రారంభించడం, ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం, అక్కడ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం చేపట్టినటువంటి సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ చేస్తున్నటువంటి కృషి అమోఘం. అందులో భాగంగానే ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. రేపు గాలి పడవల పోటీలు జరగబోతూ ఉన్నాయి. ఇవాళ డ్రాగన్ పడవల పోటీలు జరుపుకుంటూ రేపు ఉదయం సెమీఫైనల్స్ జరుపుకుని రేపు మధ్యాహ్నం ఫైనల్స్ జరుపుకుని విజేతలకు బహుమతులు అందజేయబోతూ ఉన్నాం. 3 రోజులు కూడా ఆత్రేయపురం ఉత్సవం. ఈనాడు కోనసీమ అందాలు కేరళను మించి ఉన్నాయి. కోనసీమ అందాలు ఈ విధంగా ఉన్నాయా? ఇక్కడ డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించవచ్చా? ఈత పోటీలు నిర్వహించవచ్చా? సరార్దర్ కాటన్ మహాశయుడు పెట్టినటువంటి కాలువలు ఈ విధంగా ఈ వ్యవస్థ ఇక్కడ ఉందా? గౌతమి వశిష్ఠ నదులు ఉన్నాయా? రేపు గౌతమి నది ఇసుక తిన్నెల్లో గాలిపటాల పోటీలు కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
పిల్లలతోటి తల్లిదండ్రులందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతా ఉన్నాను. లొల్లలాకుల ప్రాంతం ఏదో ఈ 3 రోజుల పోటీకే పరిమితం కాకుండా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్ది రిసార్ట్స్ కానీ, హోమ్ స్టేస్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ పార్కులు కానీ, లేదా యాంపిల్ థియేటర్స్ కానీ, లేదా వాకింగ్ చేసుకోవడానికి ఒక పార్కుల్లా కానీ వివిధ రకాలుగా ఈ యొక్క ఆత్రేయపురం మండలంలో ఉన్న సుందరమైన ప్రకృతి రమణీయతతో కూడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఈ కెనాల్లో కూడా వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే విధంగా, వాటర్ రైడ్స్ ఏ విధమైన రకాలైనటువంటి ఇక్కడ అవకాశాలు ఉన్నాయో, నిన్న స్పీడ్ బోట్ ఈ కాలువలో పరిగెడుతూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. లేదా ఇక్కడ ఈ కాలువలో ఇక్కడ డ్రాగన్ పోటీలు పడవలు జరుగుతాయని ఎవరు అనుకోలేదు. ఈనాడు యుఎస్ నుంచి ఇంకో పెద్దలు వేదిక మీద ఉన్నారు. యుఎస్ నుంచి కూడా వారి కుటుంబ సభ్యులతో చాలా మంది వివిధ దేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ పోటీల సందర్భమని, సంక్రాంతి సందర్భమని తరలి వచ్చారు. ఆత్రేయపురం పూతరేకు ఎంత ప్రసిద్ధో, ఆత్రేయపురం ఈ డ్రాగన్ పోటీలు కూడా అంత వైభవాన్ని, అంత ప్రసిద్ధిని ఆత్రేయపురం ఉత్సవం పేరట తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ప్రజలకు సంతోషాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని పంచడమే కాకుండా ఈ ప్రజల యొక్క ఉపాధి కలిగే విధంగా ఉండాలనేదే ఈ ఆత్రేయపురం పూతరేకులు దగ్గర నుంచి అన్ని రకాల పిండి వంటలు, ఇక్కడ ఉన్నటువంటి మామిడి తాండ్ర కానీ, పచ్చళ్ళు కానీ, కాజాలు కానీ, పాలకోవలు కానీ, గజారాలు కానీ అనేక రకాలైనటువంటి పిండి వంటలు ఈ ప్రాంతంలో కోనసీమ రుచులన్నీ ఉన్నాయి. కోనసీమ రుచులన్నీ కూడా తెలియజేయడం ద్వారా, వాటిని ప్రమోట్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలనేదే నా ఆకాంక్ష. దానికి పర్యాటకం అవసరం చాలా ఉంది. చాలా దేశాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ అభివృద్ధి జరిగింది అంటే పర్యాటకాన్ని ఆధారంగా చేసుకుని అభివృద్ధి జరిగింది. ఏమీ లేని దేశాల్లో కూడా కేవలం పర్యాటకం మీదే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ కోనసీమలో మనకి ఎంత అందాలుండి, జిల్లాలు విడిపోయిన తర్వాత రాజమండ్రి, కాకినాడ, అమలాపురం కేంద్రాలుగా విడిపోయిన తర్వాత ఈ అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా వెనకబాటుదనం ఏంటో మనకు తెలిసి వస్తూ ఉంది. ఈనాడు ఆత్రేయపురంలో ఉన్నటువంటి జీడిపి కూడా మనకి లేనటువంటి పరిస్థితి, చాలా వెనకబడుతుందో మనం ఉన్నాం కంపేర్ దాన్ అదర్ ఏరియాస్, రాజమండ్రి అండ్ కాకినాడ. దాంతో పోల్చి చూసుకుంటే మనకున్న ఏకైక అవకాశం పర్యాటకం. అది ఏ రూపంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఈ పర్యాటక రంగాన్ని ఎంత ప్రోత్సహించుకుని ఒక నాట్ ఓన్లీ కొత్తపేట కాన్స్టిట్యున్సీ, ఆత్రేయపురం, అదర్ దాన్ ఏరియాస్, కోనసీమ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలి. రకరకాలైనటువంటి అక్కడ ప్రకృతి అందించినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి, సృష్టి కల్పించినటువంటి అందాలు మనకి ఎన్నో ఉన్నాయి. సముద్ర తీరాలు ఉన్నాయి, గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి, చక్కటి కాలువలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేళవించుకుని అక్కడ దిండి దగ్గర కొంతవరకు చేసుకోగలిగారు, అంతర్వేదిలో కొంతవరకు చేసుకోగలిగారు. ఈ విధంగా ఎక్కడికక్కడ ఈనాడు ప్రభుత్వం కూడా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి జరగడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగమే పర్యాటక అభివృద్ధి. ఈ జిల్లాకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం పర్యాటకం. అందుకోసం ఈనాడు ఆత్రేయపురం ప్రభుత్వం కూడా గుర్తించింది, టూరిజం శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా అమలాపురం ఎస్సీ దగ్గర కూడా టూరిజం శాఖ గుర్తించింది, బీచ్ ఫెస్టివల్ అక్కడ ప్రారంభించింది. అదేవిధంగా జగ్గన తోట తీర్థాన్ని కూడా, ప్రబల తీర్థాన్ని కూడా ప్రభుత్వ ఫంక్షన్ గా నోటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు టూరిజం శాఖ ద్వారా ఏదైతే అవకాశాలు ఉన్నాయో, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలో ఒక కొత్తపేట నియోజకవర్గం నేను కోరుకోవట్లా, కోనసీమ అంతా ఒక యూనిట్ గా ఇక్కడున్న ప్రకృతి వనరుల్ని, అవకాశాలని వినియోగించుకుని ఇక్కడ ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధి చెందడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఏ అవకాశాలు ఉంటే అవకాశాలు వినియోగించి అభివృద్ధి చేయాలనే కార్యక్రమం స్ఫూర్తే ఈనాడు యొక్క ఆత్రేయపురం ఉత్సవం. సరార్దర్ ఘాటన్ గోదావరి ట్రోఫీలో గత సంవత్సరం ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ గతంలో పెట్టినప్పుడు మేము ఊహించలేదు దీనికి ఎంత గుర్తింపు వస్తుంది, దీనికి ఎంత అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని నేను అనుకోలే. ఇక్కడ ఈ డ్రాగన్ పడవల పోటీలు జరిగిన తర్వాత దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఆత్రేయపురం కాలువలో డ్రాగన్ పడవల పోటీలా, ఈత పోటీలా అక్కడ అంత అందంగా బాగా జరిగాయా అని అనేక మంది మన ప్రాంత వాసులు అడగడం, మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి కారణం మీడియా మిత్రులు, మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీరు చేసినటువంటి
కృషి మరవలేనటువంటిది. మీ యొక్క ప్రోత్సాహంతో గత సంవత్సరం ఇక్కడ జరిగిన పోటీలు ప్రపంచం, దేశం, రాష్ట్రం యావత్తు గుర్తించే పరిస్థితి వచ్చింది. అందువల్లే ఈసారి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ నిధులు జోడించి టూరిజం శాఖ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఈ యొక్క సహకారానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమ ఉత్సాహంతో, ప్రోత్సాహంతో ఇదేదో ఈ 3 రోజుల కార్యక్రమంతో ముగిస్తామని మేము అనుకోవట్లా. ఇది ఇంకా అభివృద్ధి జరగాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. అనేక కార్యక్రమాలు పర్యాటకంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏ అవకాశం, రిసార్ట్స్ కానివ్వండి, హోమ్ స్టేలు కానివ్వండి, లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, అన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సహకరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. రచయితలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, వారి యొక్క రచనలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో గల సూర్య గ్రంథాలయం నందు విశ్రాంత ఉపాధ్యాయుడు పైంట శ్రీనివాసరావు రచించిన ఆకట్టుకునే వ్యాఖ్యానం చేయడం ఎలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ ప్రసాద్, దువ్వాడ సాల్మన్ రాజు, వరద వీరభద్రరావు, మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి చిన్న, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్, పెన్నమరాజు రామచంద్రరావు, టి సుబ్బారావు, పిల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అన్నది మనసులోంచి వచ్చినప్పుడు మన పైన శ్రీనివాసరావు గారు, మన అన్నది నాభిలోంచి వచ్చినప్పుడు ఏంటంటే ప్రేమాభిమానాలతో వస్తుంది. ఎప్పుడు కూడా మన అన్నది మన నోటితో రాలేదంటే అభిమానం కొంచెం తక్కువ ఉన్నట్టు లెక్క. మన నియోజకవర్గం మీద కానీ, మన వాళ్ళ మీద కానీ, మన గ్రామాల మీద కానీ. మన ఊరు మన బాధ్యత అన్న ఒక మాట చాలా కింద వరకు, గుండెల వరకు వెళ్తుంది. అలాగే మన పిఠాపురం అన్న బాగా ఇది అది వ్యాఖ్యాత ఏంటంటే, నాకు నేను మర్చిపోయాను, ఆర్టీఓ గారు ఇక్కడ ఒక అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, పేరు మర్చిపోయాను నిన్న నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసింది. నేను అప్పుడు ఆవిడని ప్రశంసించడం, కొంచెం నేను సహకరించడం జరిగింది. నాకు జ్ఞాపకం లేదు. గబా వచ్చి మా వర్మ గారు వచ్చారని చెప్పి మన పిఠాపురం ఉన్నారు. అంతమంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. నాకు షాక్ అవ్వలేదు. ఎవరమ్మా అంటే సుష్మితానండి, నేను ఇప్పుడు ఆర్టీఓ చేస్తున్నానండి, గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్పి. చాలా నాకు మన పిఠాపురం ఆడపడుచు మరి ఆ విధంగా ఉండడం చాలా నాకు గర్వంగా అనిపించి అక్కడ స్వీట్ ప్యాకెట్ ఉంటే నాకు తిన్నాను, స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేసరికి అంటే మన అనేసరికి అంటే మనకు ఒక రోమాలు లెక్కపడుతూ ఉంటాయి. మన వాళ్ళు ఇలా ఉన్నారు, మన పైన శ్రీనివాసరావు చక్కటి పుస్తకం రాశారు. అలాగే రకరకాలు ఇక్కడి నుంచి క్రీడాకారులు కూడా చాలా మంది వెళ్తూ ఉన్నారు. ఒక ఫీల్ మనకు వస్తుంది. ఏదేమైనా ఈ పుస్తకం దగ్గరికి అంటే ఇవాళ సినిమా ఈ రోజు కంటే ఎక్కువ వేల సొమ్ము డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు, ఏకర్ సొమ్ముకే. ఆ విధంగా ఉంది కాబట్టి కొంత ఎంప్లాయ్మెంట్ కలుగుద్ది. చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయినా ఈ పుస్తకం చదువుకుంటే, ఒక చిన్న పెళ్ళి అయిందనుకోండి, కనీసం 5-10 వేలైనా ఇస్తారు లోకల్గా ఉన్నప్పుడు. చక్కగా చదివితే దీన్ని పట్టుకుని ఫాలో అవుతే కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మరి చక్కగా ఆయన మాధుర్యంతో, చక్కగా తేనె లాంటి పదాలతో మరి ఎక్కడికెక్కడ అన్ని వ్యాఖ్యానాలు కానీ, సిస్టమ్ కానీ, మళ్ళీ అందులోనే ఇంగ్లీష్లో కూడా రాశారు. మరి నేను ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కొద్దిగా చదివాను. ఇది అందరికీ యువకులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది లైబ్రరీలో కూడా పెడితే మంచిది. అదేవిధంగా సేల్స్ వచ్చే విధంగా దీన్ని కూడా మరి అందరూ సపోర్ట్ చేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పైన శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు ఇంకా మంచి పుస్తకాలు రాయాలని, ఆయనకి అష్టైశ్వర్యాలు, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం మరి అనుకుంటూ సెలవు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూర్లకు వెళ్తున్న వాహనాలతో టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, టోల్ మేనేజ్మెంట్ టోల్ వసూలు చేయడంలో జాప్యం వల్ల కిలోమీటర్ల మేర బారులు తీసి నిలిచిపోతున్న వాహనాలు. ట్రాఫిక్ జామ్ అవడంతో జగ్గంపేట సిఐవై ఆర్కే శ్రీనివాస్ టోల్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పినా పట్టించుకోని టోల్ ప్లాజా యాజమాన్యం సిబ్బంది. కిర్లంపూడి ఎస్ఐ సతీష్ టోల్ గేట్ సిబ్బందిపై సీరియస్ అవడంతో టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాల
వాహనాలను పంపించేస్తున్న టోల్ సిబ్బంది. టోల్ ప్లాజా వద్దకు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐలు రావడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. కిలోమీటర్లు ఉంటాయి. అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్ దాడిభోగ లింగం నాయుడు విగ్రహం వద్ద భోగి రోజున జరిగే పెద్దల పండుగ తీర్థానికి ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది భోగి రోజున జరిగే పెద్దల పండుగ తీర్థానికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రంగులు, రాట్నాలు, తోడ పెద్ద సేవ మరియు పిల్లలకు ఆట వస్తువులు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పెద్దలు, పిల్లలు ఈ తీర్థ మహోత్సవానికి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. భోగలింగం నాయుడికి ఘన నివాళి ఇవ్వాలని కోరారు. అలాగే వీరి పెద్దలైన కొనతాల శ్రీరాములు, మల్ల రామారావు, దాడి బలరాముడు, సూరిశెట్టి రామనరసింగరావు పెద్దల జ్ఞాపకార్థం పెద్దల పండుగను తీర్చిదిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనతాల శ్రీనివాసరావు గారు, మల్ల బుజ్జి, ఎస్ఎం నాయుడు, దాడి ఆదినారాయణ, దాడి శ్రీను, కొనతాల రాజశేఖర్, కొనతాల కుమార్, మల్ల తాతాజీ, పీల పాండు, అలీబాయ్, శేఖర్, రమేష్, పోతురాజు, గిరి, మహాదేవ్, అహ్మద్ షా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది వల్ల ఈ ఏడాది కూడా భోగి రోజున జరిగే శ్రీ దాడి భోగలింగ నాయుడు గారి తీర్థ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాడి భోగలింగ నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసిందే. అనకాపల్లిలో మొట్టమొదటి మన గౌరీ జాతీయుల్లో ఒక పెద్ద నాయకుడిగా, అనేక సంస్కరణలకి రూపకర్తగా, ఎన్నో ఆయన చేసిన సంస్కరణలు ఈ రోజుకి కూడా అందరూ ఆచరించే ఓ మహానేతగా అందరి మధ్యలో ఆయన ఉన్నారు. ఆయన చేసిన సంస్కరణలో 2-3 గొప్ప ఏంటంటే, అనకాపల్లిలో అప్పట్లో ఉన్న నీటి సమస్యని, ఎక్కువ ఉన్న నీటి సమస్యను తీర్చడమే కాకుండా అనకాపల్లి మున్సిపాలిటీకి స్వాతంత్రానంతరం 18 సంవత్సరాలు ఏకైక చైర్మన్గా చేసిన ఘనత ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీ భోగలింగ నాయుడు గారికి ఉంది. అలాగే అనకాపల్లి వర్తక సంఘం ఏర్పాట్లో కాకుండా అనకాపల్లి ప్రసూత ఆసుపత్రి, ఏఎంఎల్ కళాశాల, ఏఎంఎల్ కాలేజ్, ఈ అన్ని ఏర్పాట్లతో పాటు మన గౌరీ సంఘం ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి మార్కెట్ కమిటీ నుంచి వచ్చే వలతల్లో ధర్మరూపంగా వచ్చే మనకి ఈ వలతలు కూడా ఆయన ఏర్పాటు చేసిందే. అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ ప్రతి ఏడాదిలో ఈ ఏడాది కూడా పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా అన్ని రకాలైన సదుపాయాలు, ఆటల వస్తువులతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఆ మహానాయకుడిని, మహానేతని తలుచుకుంటూ ఆ రోజు అందరూ వచ్చి మీ ఘన నివాళి ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ ద్వారా మేము మీ అందరినీ కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దాడి భోగలింగ నాయుడు గారి పేరుతో పాటు మా వీధి పెద్దలైనటువంటి కొంతాల శ్రీరామ్ గారు, మల్ల రామారావు గారు, దాడి బలరాం గారు, సూరిశెట్టి నరసింహరావు గారు, వీళ్ళందరితో కలిపి దీన్ని ఈ కార్యాచరణ ఇంత దుర్గుపుతీద్దిన శ్రీని గారికి, మల్లబుజ్జి గారికి, ఎస్ఎం నాయుడు గారికి, మరియు మాకు ఎప్పుడు కూడా సహకరిస్తున్న ఇక్కడ అందరికీ కూడా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ ఈ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా, విజయవంతంగా మీరు అందరూ కూడా ఏర్పాటు చేయలాగా మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మా పెద్దల్ని గుర్తు చేసుకుంటూ మేము భోగి రోజు ఒక జాతరలాగా పెట్టుకుంటున్నాం. ప్రతి ఏడాది కూడా ఒక్కొక్కటిగా మేము పెంచుకుంటూ వస్తున్నాము, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రతి పిల్లలు, పెద్దలు అందరూ ఏ ఊర్ల నుంచి వచ్చినా ఇక్కడ మన సంస్కృతి ఎలా ఉంటుంది అని మన పిల్లలకి చూపించడానికైనా సరే అందరూ ఇలాంటి వాటికి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి కూడా పల్లెటూరుల్లో కానీ ఇలాంటి దగ్గర పండగ అంటూ ఎలా ఉంటుంది, పండగ ఎలా చేసుకుంటాము అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి వాటికి పిల్లల్ని, పెద్దల్ని అందరినీ తీసుకొని వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. దాడి భోగలింగం గారి సెంటర్లో దాడి భోగలింగం గారి పేరు మీద భోగి రోజు మన ఈ కార్యక్రమానికి పెద్దల పండుగగా పేరు పెట్టి మన మొత్తం కొంతాల శ్రీరాములు, దాడి భోగలింగ నాయుడు గారు, కొంతాల శ్రీరాములు,
మల్ల రామారావు, సూర్శెట్టి నరసింహరావు గారి పేరు మీద జరుగు పెద్దల పండుగకు మొత్తం పుర ప్రజలందరూ వచ్చి దీన్ని ఘన విజయం చేస్తారని చెప్పుకొని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పుట్టినరోజు వేడుకలను పెండం దొరబాబు యూత్ జనసేన పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న పెండెం దొరబాబు నివాసం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పెండెం దొరబాబుకు వీడియో కాల్ ద్వారా నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మొగిలి బాబ్జీ, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు భారీ బర్త్డే కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. అలాగే 2000 మంది పేద మహిళలకు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్ చేతుల మీదుగా చీరలు పంచారు. చెల్లా లక్ష్మి, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున పెండెం దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ పెండెం దొరబాబు గారి జన్మదిన వేడుకలు అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు. వారి కార్యాలయంలో మహిళలందరికీ కూడా చీరలు పంచడం, అలాగే కేక్ కటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ చాలా ఘనంగా అయితే జరిపారు. శ్రీ పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా అందరితో కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయినా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి శత్రుత్వం లేని ఆజాత శత్రువు అనే మాట ఆయనకి చెందుతుంది. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారు. ఆయన రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించాలని, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో ఆయనకున్న అనుబంధాలతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా, అలాగే స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను. నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతోగాలని, ఎప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వెన్నంటే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. గురువర్యులు 2 సార్లు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ పెండెం దొరబాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 27 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండెం దొరబాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతోటి మమేకం అవుతూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి, మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో పయనింపజేసినటువంటి వ్యక్తి శ్రీ పెండెం దొరబాబు గారు. దొరబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బుద్ధిగారు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు, గురువర్యులు, పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన వేరే కంట్రీలో ఉన్నారు, అయినా సరే కార్యకర్తలందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు సుమారు 2000 మందికి చీరలు పంచడం, మా పెండెం దొరబాబు యూత్ ద్వారా అందరూ కూడా ఆయన బర్త్డే కేక్ కట్ చేసి ఇక్కడ చాలా గట్టిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగాలని, ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి మరి పార్టీకి, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పెండెం దొరబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ బాలిపల్లి రాంబాబు. మాజీ శాసనసభ్యులు మా గురువర్యులు పెండెం దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ నాయకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు. ఆయన 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి రావడం, అప్పటి నుంచి ప్రజలను ఏ రోజు వదలకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెండెం దొరబాబు గారు మరిన్న ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షితుడై, అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మాకు, మా తోటి సహచరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మరెన్నో సార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యుడు అవడం కోసం మనం కృషి చేయాలని చెప్తూ, అలాగే స్థానిక జనసేన నాయకులను అందరితోటి సమన్వయం చేసుకోమని మాకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదం కోరుకోడు.
అజాత శత్రువుగా ఉండేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతాడు. ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టాచార్యులతో వద్దెళ్లాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబ చేసేలా పెందుర్తి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగాయి. ఈ వేడుకలకు అతిథిగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ KSN రాజు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు భోగిపళ్ళు ఉత్సవం, సంక్రాంతి సారే తయారీ, ముగ్గుల పోటీలు ఉత్సాహవంతంగా సాగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులనే తారతమ్యం లేకుండా సాంప్రదాయ వస్త్రధారణతో నిర్వహించిన కోలాటం, దింసా నృత్యాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం వారికి పూర్తి స్థాయిలో తెలియజేయాలని ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం KSN రాజు పోటీలో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సైన్స్ సంధ్యంలో ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ స్టాఫ్ యొక్క స్ట్రెంత్ అండి. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ముందు మేము ఉన్నామని చెప్పి చక్కగా నడిపిస్తారు తగ్గదండి. అట్లాగే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని. దాంతో రోజుకి సాంప్రదాయ విలువలు తెలియచేయాలని పండుగ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ఏ పండుగ విశిస్తాయో ఆ పండుగ తెలియచేయాలన్న ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. విలేజ్ అన్ని కల్పన వాతావరణం వచ్చేసి పిల్లలకి విలేజ్ వాతావరణం తెలియట్లేదు కాబట్టి ఇక్కడ రంగరంగ వైభవంగా 3 పండుగలు ఇక్కడే భోగి చేసామండి, సంక్రాంతి చేసాం. ఈ టైంలో ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది, ఏ స్వీట్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది కూడా తెలియచాలని చెప్పి అన్ని రకాల వంటలు, ఏ కాయగూరలు తిన్నా, ఏ ఆరోగ్యానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, అదేవిధంగా ఈ కోడి పందాలు విశిస్తా, గాలిపటాలు విశిస్తా ఇవన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది. ఇంకా కుటుంబాల యొక్క అన్యోన్యత పెరగడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడతాయని ప్రతి స్టూడెంట్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలోని అక్షర EM హై స్కూల్లో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ బోకం అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబరానంటే సంక్రాంతి సంబరాలు పూర్వం పల్లెల్లో మన పెద్దలు చేసుకునే పెద్ద పండుగను గుర్తుకు తెచ్చాయి. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను తిలకించి అక్షర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, సర్పంచ్ బండారు మంగా శ్రీనివాసులు సంక్రాంతి పర్వదినం ప్రాముఖ్యతను గురించి వివరించారు. సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లు సంబరాలు నిర్వహించిన అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను పలువురు అభినందించారు. విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ERCS డైరెక్టర్ బోకం రామునాయుడు, బండారు శ్రీనివాసరావు, బోను దేవుడమ్మ, గంగునాయుడు, నేపర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అభినందించాలి. స్కూల్ మొదలుపెట్టడమే చాలా కష్టం. దాన్ని కనుగొనాలని తెలుస్తూ ఈరోజు సుమారు 1000 మంది విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారంటే వీళ్ళ యొక్క ప్రతిభ ఏమిటో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఇటువంటి స్కూల్ని ఎంకరేజ్ చేసి ఎప్పుడు ఏం పండుగ వచ్చినా ఇటువంటి ఉత్సవాలు జరిపితే అందరికీ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, అది సంక్రాంతి పండుగ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిపించి కాలేజ్ మేనేజ్మెంట్ ఇటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ మాట్లాడితే అందరూ చిరాకు పడతారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇలా నేర్చుకున్నారో అవన్నీ కూడా మీరు ప్రదర్శించాలి. వాళ్ళ యొక్క సంతోషం ఆ ప్రదర్శన చేసినప్పుడే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంటుంది. ఎన్నో రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళు ఇవాళ ప్రోగ్రాం పెద్దల కోసం చెప్పి టైం లేదని చెప్పి ఆపొద్దు. డెఫినెట్గా వాళ్ళందరూ చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా మీరు ప్రదర్శన చేయాలని చెప్పి కోరుతూ మరి స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం అయితే 400 మంది ఉన్నారు, 2వ సంవత్సరంలో 600 మంది, అలాగే ఇప్పుడైతే 1000 మంది స్టూడెంట్కి చేరుకున్నారు. అంటే ఈ అక్షర స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసిన టీచర్స్కి, తల్లిదండ్రులకి ఆయన యొక్క కృషి చాలా సంతోషాన్ని చూపిస్తున్నాం. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు రుసులవుతారు అని అనడానికి ఇంకొకటే కారణం. ఈ అక్షర స్కూల్ మాత్రమే ఎగ్జాంపుల్. అలాగే మనం మన ఇండియాకి, పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో అందరూ అతను మహారాజు ఎలా
చాలా భయపడ్డారు. కానీ ఇద్దరు ఆడపై నుంచి ఏ తల్లిదండ్రులు అనొద్దు. ఎందుకంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మగవాళ్ళలో కూడా నెంబర్ 1 మార్కులు సాధించింది ఆడపిల్లలే. మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ. ఆవిడ పుట్టిన ప్రదేశం ఏదో తెలియదు, ఏరియా ఏదో తెలియదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి మన అనకాపల్లి జిల్లానే శాసిస్తున్నారు. అందుచేత మీరు ఆడపిల్లలు మాత్రం తక్కువ అంచనా వేయద్దు. ఆడపిల్లలు కూడా బాగా చదివించాలని వాళ్ళ తల్లిదండ్రులకి నేను మరీ చెప్తున్నాను. ఈ ఎక్స్ట్రా స్కూల్లో ఏముండేది కాదు. మనకు పండే పంటే మన సంపద, మనకు పండే పంటలే మన ఇంటికి వచ్చే ఆస్తి. అదేంటంటే భోగి టైంకి మనం పండించే వరి ధాన్యం అంతా కూడా భోగి టైంకి నూర్చుకొని ఇంటికి వస్తుంది. అంటే అంతకు 3 నెలల నుంచి రైతులు కష్టపడి వాళ్ళ కాయ కష్టం చేసి దమ్ములట్టి వరి నాటులు నాటి ఇవన్నీ మమ్మల్ని డ్యాష్ ఎక్కించారు. ఎక్కించిన వెంటనే భోగి దగ్గరికి తీసుకెళ్లారు, భోగి మంటలు వెలిగించారు. తర్వాత ధాన్యం దగ్గర తీసుకెళ్లి దుబ్బులు, వరి దుబ్బులు ఉంటే వరి దుబ్బులు కొట్టండి అని చెప్పారు. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి అబ్బాయిని అందులో వస్తాడు. ఆచార్యదేవా ఆగు, ఏమంటివి జాతి నిబంధన సూత నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష, కానీ క్షేత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఉందివా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంబమెట్టిది. మట్టి కొండలో పెడితివి కదా నీదే కులము. ఇంత హస్త పితామహుడు గురుకుల వృత్తుడైన ఈ సాధనముడు శివ సముద్రంలో భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుతున్నాయ్యా, నా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాదా? అతడు పంచమజాత కన్య ఆరోగ్యమైన శక్తిని, ఆ శక్తి చెన్నరంగాన్ని పరాశురుణ్ణి, ఆ పరాశుడు పళ్ళు పడుచు మధ్యగంగా మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదండులైన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిల్లపిత అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును రాజుతో కీర్తించబడుచున్న ఈ వెదరదేవుని కళలేదా? సందర్భ అవసరాలు పెట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యతలతో సంచరించిన మా కురువంశము నేనాడే కులహీనమైనది కాగా నేడు కులమని బీజబోధమైనందుకు నాయన ఇక్కడ ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చిన మా సోదరుడు కరాటా మాస్టర్ అప్పారావు గారికి, ఇక్కడున్న సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గొబ్బెమ్మలేనని, పల్లెల్లో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మల కోలాటాలు, కూచిపూడి నృత్యాలు ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ప్రారంభించారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. జగ్గంపేట మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండి వంటలు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. వివిధ వర్ణాలతో మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు ఆయన పరిశీలించారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, పండుగ సంబరాలకు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నేటి తరానికి తెలియజేయడానికి ఈ సంక్రాంతి సంబరాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం విజేతలకు పాల్గొన్న వారందరికీ కన్సలేషన్ బహుమతులు అందజేసిన జ్యోతుల లక్ష్మీదేవి వివిధ రకాల కూచిపూడి నృత్యాలు, కోలాటాలు, బుర్రకథలు, ఉయ్యాలలు ఆహుతులను అలరించాయి. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు కోడిపందాలు నిర్వహించి కోడిపందాల సాంప్రదాయ క్రీడని, దానిని కొంతమంది బెట్టింగ్ రాయల్లో జోద క్రీడగా మార్చారని, అందరూ సంతోషంగా కుటుంబంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని, ఎవరూ కూడా జోదాలకు పాల్పడవద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని 4 మండలాల ఎంపీడీఓలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వ
సర్వజ్ఞం విధుశేఖర భారతీ అస్మద్గురుభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మనం అందరికీ తెలుసున్నది పెద్ద పండగ. దీన్ని పెద్ద పండగ అని ఎందుకన్నారు అని కొంచెం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. 2 మాటల్లో నేను ముగిస్తాను, ఎక్కువసేపు మాట్లాడను. పెద్ద మిగిలిన పండుగలు గణపతి నవరాత్రులు వస్తే గణపతికే, అలాగే దానికి సంబంధించిన వాళ్ళే. దేవీ నవరాత్రులు దానికి సంబంధించిన వాళ్ళే. శ్రీరామనవమి దానికి సంబంధించిన వాళ్ళే. కానీ ఈ పెద్ద పండుగ ఉంది చూసారా, వయస్సుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేసుకుంటారు. అలాగే మతాలతో సంబంధం లేదు, అన్ని మతాల వారు ఆచరిస్తారు. అంచేత ఇది పెద్దల పండగ. పెద్ద పండగ పెద్దలు తల్లిదండ్రులని ఉద్దేశించి ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా తల్లిదండ్రులను స్మరించుకునే రోజులు ఈ పెద్ద పండగ రోజులు. అంచేత ఇది పెద్ద పండగ అయింది. తర్వాత మిగిలిన పండుగలు వినాయక చవితి ఒకరోజే, విజయదశమి ఒకరోజే, ఇంకో శ్రీరామనవమి ఒకరోజే. కానీ పెద్ద పండుగ అలా కాదు. ముందు రోజు చక్కగా తలంటుకోకి స్నానాలు చేయాలి, 2వ రోజు పెద్దల్ని స్మరించుకోవాలి, 3వ రోజున మన యొక్క పశు పక్ష్యాదులన్నిటినీ కూడా మనం సంరక్షణ చేసుకోవాలి. అంచేత 3 రోజుల పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అన్నారు. ఈవేళ జగ్గంపేటలో పెద్ద పండుగ అనడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఏంటంటే ఇవన్నీ ఎవరి ఊళ్ళలో వాళ్ళు చేసుకునే పండుగలు అన్నిటినీ కలిపి ఈవేళ ఈ జగ్గంపేటలో మొత్తం అన్ని గ్రామాల్లో జరిగే పండుగలు, అన్ని గ్రామాల్లో జరిగేటటువంటి వాతావరణాలు. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, మీ ఇళ్ళు చల్లగా ఉన్నారని ఆశీర్వదిస్తారు. బొమ్మరాశి వస్తాడు, అలాగే ఆశీర్వదిస్తాడు. హరిదాస్ వస్తాడు. అందరూ సమానమే, అందరూ సంఘజీవులమే, అందరూ ఒకే కుటుంబం అని తెలియజేసేటటువంటి పండగ కాబట్టి దీనికి పెద్ద పండగ అనే నామకరణం చేశారు. ఈ పెద్ద పండుగని ఇంకా పెద్ద పండుగగా చేసిన నెహ్రూ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు జగద్గురువులు నిరంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆశీర్వచనంతో గురువులు ఆశీర్వదించారు. జగద్గురువులు 4 రోజుల క్రితం శృంగేరిలో నెహ్రూ గారిని ఆశీర్వదించారు. అలా మంచి పనులు చేస్తున్నారండి, ఆధ్యాత్మికంగా కళలని పోషిస్తున్నారండి అని నేను చెప్తే, ఇంకా చేస్తాడయ్యా, ఇక్కడితో ఆగడు, ఇంకా చేస్తాడు అన్నారు జగద్గురువులు. ఇంకేట ఇంకా వారు అభివృద్ధి పదవులను నిలిచి మనందరికీ ఆదర్శప్రాయులవ్వాలని జగద్గురువుని భగవంతుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. శుభం భవతు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత పడవ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాలువ రేవులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జీఎస్పీ రాహుల్ మీనా గోదావరి మాతకు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు జాతీయ స్థాయి ఈత పోటీలు జరుగుతున్నాయి. సుమారు 200 మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు. అలాగే లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. సాయంత్రం ఆత్రేయపురం మహాత్మాగాంధీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రముఖ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ట్రైలర్ విడుదల ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్తో పాటు ఆ చిత్ర యూనిట్ సభ్యులు, యాంకర్ సుమా తదితరులు పాల్గొననున్నారు. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ శాసనసభ్యులు, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానంద గారికి, ఆల్ అఫీషియల్స్, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ, ఉత్సవ కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇందాక ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ ఏరియాని ఓన్లీ జస్ట్ ఈ 3-4 డేస్కి కన్ఫైన్ చేయకుండా కమింగ్ అంటే ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీ లాగా టూరిజం అనేది ఇక్కడ డెవలప్ చేయాలండి. సో మీరు చూసే ఉంటారు. సో కోనసీమ మన యొక్క ఏరియాలో సో కెనాల్స్ అండ్ ఈ డ్రైన్ సిస్టమ్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉంది.
సో ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్ ఉన్నాయి. సో మనకు ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్ని, ల్యాండ్స్కేప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన దగ్గర ఉన్న టోటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఓన్లీ 3-4 డేస్కి కన్ఫైన్ చేయకుండా, సో నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో ఎవ్రీ త్రూఅవుట్ ద ఇయర్ ఈ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్గా కమింగ్ 1 ఇయర్లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజంకి వస్తున్నారో కన్జ్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో దిస్ విల్ బి నాట్ ఎన్ ఒక 2 or 3 డే ఈవెంట్ లా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ రన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాము. అండ్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్, సో ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. సో అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆడియో కొత్తపేట టు బీ కాషియస్. సో ఈవెంట్స్ అన్నీ కూడా వాటర్ రిలేటెడ్ ఈవెంట్స్. సో కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ చెప్పాము, స్కెడ్యూలింగ్ చేసాము. ఒక SDRF టీమ్స్ని డిప్లాయ్ చేయడం కావచ్చు, విత్ ఇన్ ఎ స్పాన్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. సో వితౌట్ ఎనీ క్యాజువాలిటీస్ ప్రాపర్గా హ్యాపీగా ఈ ఈవెంట్ అంతా జరిగిపోవాలి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అండ్ అఫీషియల్స్ టు బీ అలర్ట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం కమింగ్ నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి డెఫినెట్గా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. సో అందులో ప్లానింగ్లో కావచ్చు, ఎగ్జిక్యూషన్లో కావచ్చు, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు. సో ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేసి విల్ ట్రై టు మేక్ ఇట్ ఏ ప్రాపర్ ఈవెంట్. అండ్ ఐ వుడ్ ఆస్క్ కమిటీ మెంబర్స్, సో ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఈవెంట్స్ చేశారో వాటిని రికార్డ్ చేసుకోండి. సచ్ దట్ అట్లీస్ట్ నెక్స్ట్ మనం ఈ సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ అంటే, సో ఎవ్రీ ఇయర్ ఎన్ని ఈవెంట్స్ జరిగాయి, ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఆ రికార్డ్స్ ఏం జరిగాయి, సో అది స్లోగా మనం డాక్యుమెంట్ చేయడం జరిగితే దట్ విల్ బి అ ప్రాపర్ డాక్యుమెంట్ సేయింగ్ దట్ ఓకే ఈ ట్రోఫీ ఇక్కడ జరుగుతుంది, ఈ ఈవెంట్ ఇందులో ఈ పలానా ఇయర్లో పలానా మంది ఇక్కడ ఇంత దాంట్లో పార్టిసిపేట్ చేశారు, దాంట్లో టాప్ ర్యాంక్ ఇలా వచ్చింది, రికార్డ్స్ ఇలా వచ్చాయి. సో రికార్డ్స్ అనేవి మనం అది ట్రాక్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీ సహకారంతో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా గర్వంగా ఉంది. ఆత్రేయపురం ఏమిటి, పడవల పోటీలు ఏమిటి, కేరళలో జరిగే పోటీలు ఆత్రేయపురంలో, కోనసీమలో, లొల్లలాకుల్లో జరుగుతున్నాయా అని అందరూ కూడా తెలుసుకునే విధంగా గత సంవత్సరం మనం ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళాం. దానికి కూడా జిల్లా కలెక్టర్ గారి సహకారం మరువలేనటువంటిది. దానిని ఇంకా ఆ స్ఫూర్తి ఆనాడు ప్రపంచంలో ఉన్న విదేశాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేసి కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయా, కేరళలో జరిగే పడవల పోటీలు మన కోనసీమలో మన ఆత్రేయపురంలో జరుగుతున్నాయా అని అందరూ కూడా మన వారికి ఫోన్ చేసి అడిగిన పరిస్థితులు చాలామంది నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత దీని ఒక పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలి, ఒక పర్యాటక హబ్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కొలువై ఉన్నారు. వెంకన్న ఆలయం కూడా 7 శనివారాలు 7 ప్రతిష్టల్లో ప్రజలందరి యొక్క నమ్మకాన్ని చూరగొని వెంకన్న వెలుగొందుతూ ఉన్నారు. ఒక పక్క టెంపుల్ టూరిజం, మరొక పక్క ఎకో టూరిజం, అలాగే స్పోర్ట్స్ టూరిజం, ఇవన్నీ కూడా ఒక పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది అనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహకరించి టూరిజం శాఖకు రికమెండ్ చేయడం జరిగింది. జిల్లా టూరిజం అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా సహకరించడం జరిగింది. దానికి నిధులు ప్రభుత్వం ద్వారా కూడా ఈనాడు ప్రభుత్వం ద్వారా కూడా నిధులు మంజూరు చేసి ఈ కార్యక్రమానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేయడానికి అది దోహదపడింది. అందులో భాగంగానే ఇక్కడ శ్రేయ మీడియా వారిని కూడా మన ఈవెంట్ మేగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు
ఇంచుమించుగా నెల రోజులుగా అవిరల కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఈత పోటీలు, మరొక పక్క రేపటి నుంచి 2 రోజుల పాటు జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు, ఈనాడు ఆత్రేయపురంలో రంగోలీ ముగ్గుల పోటీలు, లొల్ల లాకుల దగ్గర ఫుడ్ ఫెస్టివల్ తోటి ఒక ఎగ్జిబిషన్లా పిల్లలు మహిళలు అందరూ పాలు పంచుకునేలా ఒక సుందరంగా అందంగా వినోదభరితంగా అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు. మరొక పక్క రేపు డ్రాగన్ పడవల పాటు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి ఎల్లుండ సెమీఫైనల్స్ ఫైనల్స్ చేసుకుని దానికి ఇంకా ఉన్ని తేవాలని సాయం సమయాల్లో ఆత్రేయపురం మహాత్మా గాంధీ కాలేజీ గ్రౌండ్లో చక్కటి కార్యక్రమాలు. ఈనాడు ఒక సినీ ఆర్కెస్ట్రా, సెలబ్రిటీస్, పేరెన్నటినటువంటి యాంకర్సు, సింగర్సు, అదేవిధంగా శతమానం భవతి నటుడు ఆత్రేయపురంలోనే సినిమా షూటింగ్ చేసి సంక్రాంతి సంబరాలు మన కోనసీమ జిల్లాలో ముందే మొదలైనవి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆత్రేయపురం ఈ సర్ అర్దార్ కాటన్ ట్రాఫీ, అదేవిధంగా ఏపీ టూరిజం, శ్రేయ మీడియా ఇలాగా ఈ కొలాబరేషన్ తో మరి అనేక అందరినీ ఉత్సాహపరచడానికి గోదావరి ఉప్పొంగిందనే విధంగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన కమిటీ మెంబర్స్ మరి చాలా గ్రాండ్ గా ఏదైతే కేరళలో నిర్వహించే డ్రాగన్ బోట్ నిర్వహిస్తారో దాని స్ఫూర్తితో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, దాంతో పాటు మరైన అనేక ఫుడ్ ఫెస్టివల్స్, స్పీడ్ బోట్ అలాగే అనేక రకాలుగా కల్చరల్ ఈవెంట్స్ ప్రమోషన్ చేస్తూ ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ టూరిజం డెవలప్ చేసే విధంగా మరి మన నాయకులు మన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు కానీ మరి అదే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి దిశగా మన ఇదివరకు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీ ప్లేన్స్ మొదలు పెట్టారు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళడానికి. అదేవిధంగా ఇక్కడ స్పీడ్ బోట్ మన కోనసీమ జిల్లాలో ఈ గోదావరి నదిలో మన స్పీడ్ బోట్లు కానీ జెట్ స్కీ కానీ ఇటువంటి డ్రాగన్ బోట్ రేస్ కానీ నిర్వహించడం ఒక అభివృద్ధికి నాంది పలుకుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కుటుంబం సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొమని అందరినీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆత్రేయపురం ఉత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో ఇది మన రాష్ట్రానికి ఒక ఎసెట్ కాబోతుందండి. ఎందుకంటే రాను రాను మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు అన్ని కనుమరుగవుతున్న ఈ రోజుల్లో మళ్ళీ మన సాంప్రదాయాన్ని ఈ తరానికి పరిచయం చేయడానికి, మళ్ళీ వాటన్నిటిని కూడా ఒక మంచి గుర్తింపు ఇచ్చి ఈ తరానికి తెలియజేయడానికి కానివ్వండి ఇటువంటి ఉత్సవాలు చాలా అవసరం. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం కానివ్వండి, టూరిజం ని పెంపొందించే అనేక నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, ముఖ్యంగా కోనసీమలో ఉన్న అందాలన్నీ కూడా రాష్ట్రానికి పరిచయం చేస్తూ మన దేశానికి పరిచయం చేస్తూ జరుగుతున్న ఈ ఉత్సవాలకి నాంది పలికిన బండారు సత్యానందరావు గారి ప్రయత్నం కానివ్వండి మన రాష్ట్రానికి ఒక మంచి ఇది తీసుకురాబోతుంది. డ్రాగన్ పడవ పోటీలు అనేవి ఏవైతే ఉన్నాయో కేరళకి ఈ రోజు ఎంత గొప్పగా పడవ పోటీలు జరుగుతున్నాయో రేపు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కి అటువంటి పేరే రాబోతుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులు మన పడవ పోటీలు చూడడానికి ఖచ్చితంగా రాబోతున్నారు. ఈ అందాలన్నీ కరెక్ట్ గా ఈ కెనాల్స్ కానివ్వండి మనకున్న బ్యాక్ వాటర్ కానివ్వండి యూటిలైజ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అది టూరిజం కి చాలా బూస్ట్ అవుతుంది. అన్ని రకాలుగా ప్రజల భారతీయ సనాతన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఈ పండుగను జరుపుకున్న భారతీయులంతా కలిసికట్టుగా జరుపుకునే పండుగ సంక్రాంతి అని చెప్పవచ్చు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు మన దేశంలో జరుపుకుంటారు. అట్లాంటి ఎంతో ఘనచరిత్ర కలిగిన సంక్రాంతి పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా గత 3 రోజులుగా సంప్రదాయ రీతిలో జరుపుకుంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఆదిత్య జుంబా వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల దేవిప్రసాద్ సారథ్యంలో కమిటీ ప్రతినిధులు అంతా కలిసి ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటలు వేసి చిన్నారులు పెద్దలు ఉల్లాసంగా ఉత్సాహంగా సంప్రదాయ పద్ధతిలో డాన్స్లు వేస్తూ సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమను పండుగలు ప్రాధాన్యత తెలియజేశారు. నేటి తరానికి సంక్రాంతి పండుగ ప్రాధాన్యత తెలియజేసేందుకు ఈ ముందస్తు పండుగ జరుపుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సందడి, వయోభేదం లేకుండా పిల్లాపాపల నృత్యాలు చేస్తూ సిక్కోలు తీరంలో ముందస్తు సంక్రాంతి పండుగకు కొత్త శోభను తీసుకువచ్చారు.
సిక్కోలు జిల్లా అంతటా వాడవాడలా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తూ సంక్రాంతి వైభవాన్ని చాటి చెబుతున్నారు. సాయి కృష్ణ అండి, ఆదిత్య జంబా యోగా ప్రెసిడెంట్ని. అలాగే మా ఫౌండరు దేవిప్రసాద్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి పండా గారు, అలాగే ట్రెజరర్ రామకృష్ణ గారు, మా సభ్యులు మేమందరం కలిపి గత 3 సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ జంబా కూడా చేస్తున్నాం. మేము స్టార్టింగ్ ఈ జంబా స్టార్టింగ్ 15 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 3 ఇయర్స్లోన 200 మెంబర్స్ అయిపోయినారు. గ్రూప్లో అలాగా పెరిగిపోతుంది, గ్రూప్ పెరిగిపోతుంది. దీనికి ఎటువంటి ఫీజు లేకుండా అందరికీ ఉచితంగా చెప్తున్నాం. అలాగే ప్రతి ఫెస్టివల్ కుల మత భేదం లేకుండా అన్నీ చాలా చక్కగా జరుపుతున్నాం. మొదటి సంవత్సరం 2026లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేస్తాం. ఆ తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ సంక్రాంతి సంబరాలు అంటే పల్లెటూరులోనే కనుమరుగు అయిపోయి ఇటువంటి సిటీలో ఇంతమంది మధ్యలో 100 ఫ్యామిలీస్తోని ఈరోజు చాలా చక్కగా డీజే పెట్టి అందరూ పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేట్టుగా, దీని గురించి తెలియని వాళ్ళు కూడా తెలిసే విధంగా చాలా చక్కగా జరిగాయండి. చాలా వైభవంగా జరిగాయి. అది ఇదే కాకుండా మా దగ్గర ఉగాది, ఆ తర్వాత వినాయక చవితి, దసరా అన్ని ఉత్సవాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేస్తున్నామండి. గత 2 ఇయర్స్ కిందట ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 95 బ్యాగ్స్ ఇచ్చాం. సెకండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో 145 బ్యాగ్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా మరిన్ని ఎక్కువ ఇచ్చి అందరినీ సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సంక్రాంతి పండుగ అంటే మర్చిపోతున్నారు. ప్రజలందరికీ అది తెలియజేయడం కోసమే మా ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ తరఫున ఈరోజు సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించాము. సుమారుగా 300 మంది ఇందులో పాల్గొన్నారు ఫ్యామిలీలతోని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. గత 3 సంవత్సరాలు అయింది నిర్వహిస్తున్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలామంది ఉత్సాహంగా పిల్లలతో సహా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన. ప్రజల మధ్య ముందస్తుగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్న యనమల దివ్య. ఆత్రేయపురంలో అట్టహాసంగా జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలు. 2వ రోజు కోలాహలంగా ప్రారంభమైన జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు. పిఠాపురం పట్టణంలో పైండా శ్రీనివాసరావు రచించిన వ్యాఖ్యానం చేయడం ఎలా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వర్మ. రచయితలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్. సుమారు 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఇబ్బందికి గురవుతున్న ప్రయాణికులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.